వెల్కమ్ టు రైతు మనిషి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతు మనిషి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులందరికీ స్వాగతం. ఈ వీడియోలో అదమా కంపెనీ వారి సమీర్ మరియు టకాఫ్ ఈ రెండు మందులను ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఈ రెండిటిలో ఎలాంటి టెక్నికల్ కలిగిన మందులు ఉంటాయి, పంటలలో ఈ మందు పిచికారి చేస్తే దేనిపైన పనిచేస్తుందనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా సమీర్ మందు గురించి చూసినట్లయితే దీనిలో టెబుకొనజోల్ 8% ప్లస్ కెప్టెన్ 32% ఎస్సీ టెక్నికల్ కలిగిన మందు దీనిలో ఉంటుంది. ఈ టెక్నికల్ మందు మిరప పంటలో వచ్చేటటువంటి ఆకుమచ్చ తెగులు మరియు కాయ దశలో కాయకులు తెగుళ్లను నివారించుటకు ఈ సమీర్ అనే మందు పనిచేయడం జరుగుతుంది. రెండవది టకాఫ్ మందు గురించి చూసినట్లయితే దీనిలో డైఫెథురాన్ 47%, బిఫెథురిన్ 9.4% ఎస్సీ టెక్నికల్ కలిగిన మందు దీనిలో ఉంటుంది. ఈ టకాఫ్ రెండు వేర్వేరు రకాల చర్యలు కలిగిన ఉత్పత్తులు ఉంటాయి. దీనిలో ప్రత్యేక మిశ్రమం కూడా ఉంటుంది. టకాఫ్ కీటకాలకు పక్షపాతం వచ్చే విధంగా చేయడంతో పాటు సోడియం ప్రవేశ దారాలను మూసివేయడం జరుగుతుంది. అలాగే నాడీ వ్యవస్థలను కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. దాని ద్వారా మొక్కలపై వచ్చేటటువంటి తెల్లదోమలు మరియు తామర పురుగులను సమర్థవంతంగా ఈ టకాఫ్ అనే మందు నియంత్రిస్తుంది. దీనిని పత్తి పంటలో తామర పురుగులు, పచ్చదోమలు, తెల్లదోమలకు మరియు పేనుబంకను నివారించుటకు ఈ టకాఫ్ అనే మందు పత్తి పంటలో ఉపయోగపడుతుంది. దీనిని పత్తి పంటలో ఒక ఎకరానికి 250 ml చొప్పున పిచికారి చేసుకోవాలి. మిరప పంటలో చూసినట్లయితే మిరప పంటలో వచ్చేటటువంటి తామర పురుగులు, పేనుబంకను నివారించుటకు ఈ టకాఫ్ అనే మందు పనిచేయడం జరుగుతుంది. దీనిని ఒక ఎకరానికి 250 ml చొప్పున పిచికారి చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 2.5 ml కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. జై భీమ్, జై జవాన్.